ఏపీపీజీ 2024కి సంబంధించి మనకైతే ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. ఏదంటే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి. సో ఎవరైనా ఇప్పటికీ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి మీరైతే మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, ఓటీపీని కూడా ఎంటర్ చేసి మీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ చేంజెస్ ఎవరన్నా చేసుకోవాలనుకుంటే లేదా కాలేజెస్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఈరోజు అయితే చేసుకోండి. సో 28 మనకు లాస్ట్ అనమాట. 29th అయితే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సో ఆ రోజు ఏంటంటే మనం ఒకవేళ ఇంకా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ రోజు చేసుకోవచ్చు రేపు. కానీ ఏంటంటే మ్యాక్సిమం ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సేవ్ చేసిన వాళ్ళంతా కూడా ఫ్రీజ్ చేసేసుకోవచ్చు మీరు. ఎందుకంటే మీకు చేంజ్ చేసుకోవడానికి ఇంకేం లేదు అట్లా ఏం అవసరం లేదనుకుంటే సేవ్లోనే పెట్టేసేయండి. ఇంకా అదే వెబ్ ఆప్షన్కి సంబంధించి అయితే అదనమాట. నేనైతే నా వెబ్ ఆప్షన్కి సంబంధించి నేను ఈరోజు అయితే ప్రిఫరెన్స్లు అనేవి కొంచెం మార్చుకొని నేనైతే ఈరోజు సేవ్ చేసేసి ఫ్రీజ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఫ్రీజ్ చేసేస్తే ఇంకా కంప్లీట్గా నా ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. సో సేవ్ చేసి అయితే నేనైతే వదిలిపెట్టను ఫస్ట్ నుంచి. ఎందుకంటే సేవ్లో ఉంది. ఇప్పుడు దాకా ఒకవేళ చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవడానికి జస్ట్ మనం సేవ్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవడం కోసం ఫ్రీజ్ చేసుకుంటున్నాం అదనమాట. నేనైతే నా ప్రాసెస్ మొత్తం అయిపోయింది. చిన్న చేంజెస్ ఉన్నాయి, 1-2 ఆప్షన్స్ అనమాట. అవి కింద తీసుకోవాలి. ఆ ఒక్కటి చేంజెస్ చేసుకొని నేనైతే ఫ్రీజ్ చేస్తాను. నా వెబ్ ఆప్షన్కి సంబంధించి నా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. రేపు ఏదైతే ఉందో ఆ రోజు కూడా నా ప్రిఫరెన్స్లు అనేవి ఏవి కూడా నేనైతే మార్చుకోను. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టయితే మాత్రం మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇంకా అది మీ ఇంట్రెస్ట్. ఫ్రీజ్ చేయాలా లేదా అనేది కూడా మీ ఇంట్రెస్ట్. ఇంకా అది నేనైతే మీరంతా సేవ్ చేసుకున్న తర్వాత మీ ఫైనల్ అయిపోయింది అనుకుంటే ఫ్రీజ్ చేసుకోమని చెప్తాను నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అలాట్మెంట్స్ అనేవి అయితే మాత్రం 31st ఉంటాయి. 31st నైట్ కల్లా మనకి ఏ కాలేజీలో మనకి అలాట్మెంట్ అయిందని అయితే వస్తుంది. ఒకవేళ అలాట్మెంట్ అవ్వకపోతే నో సీట్ అలాటెడ్ అని చెప్పి అయితే చూపిస్తుంది. సో అదనమాట. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చూసుకున్నట్లయితే మనకి 2nd నుంచి 5th దాకా అయితే ఇచ్చాడు. ఒకవేళ డేట్స్ ఏమైనా చేంజ్ చేస్తే చూద్దాము, కానీ మ్యాక్సిమం చేసే అవకాశం అయితే ఉండదన్నమాట. 2nd నుంచి 5th దాకా అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి. అంటే 31st ఏదైతే ఉందో ఆ రోజు మనకి అలాట్మెంట్ లెటర్ అనేది ఇస్తాడు. సో జాయినింగ్ మై యాక్సెప్ట్ అనేది ఒకటి మనం క్లిక్ చేసిన తర్వాత మనకైతే అలాట్మెంట్ లెటర్ అనేది అయితే వస్తుందన్నమాట. ఆ అలాట్మెంట్ లెటర్ని మనం 3 కాపీస్ తీసుకొని మనం అడ్మిషన్ బ్లాక్లో ఒకటి ఇస్తాము, ఒకటైతే మన దగ్గర పెట్టుకుంటాము, ఇంకోటి మన డిపార్ట్మెంట్లో ఇస్తాం అనమాట. సో ఇదైతే అలాట్మెంట్ లెటర్ అయితే మాత్రం 3 కాపీస్ తీసుకొని అక్కడ ఇచ్చేస్తాం. అలాట్మెంట్ లెటర్ సంబంధించి అయితే అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిపోర్టింగ్ టైంకి మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేంటి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ 2nd నుంచి 5th దాకా ఇచ్చాడు. సో ఈ డేట్స్ లోపు అయితే మనం రిపోర్టింగ్ చేయాలి. అంటే మనకి లాంగే ప్రతిదీ కూడా, చాలామందికి అయితే లాంగ్ ఉంటుంది. మీరేంటంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఏ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది మొత్తం చూసుకోండి. ఇక్కడ నేను ఒక లిస్ట్ అయితే చూపిస్తాను, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ చేయకున్నా లేదా ప్రిఫరెన్స్లు ఏమైనా యాడ్ చేసుకోకపోయినా క్లిక్ చేసి మీరైతే మీ ప్రిఫరెన్స్లు అనేవి యాడ్ చేసి ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని సేవ్ చేసి ఫ్రీజ్ చేసేసేయండి. మనకి వెబ్ ఆప్షన్కి సంబంధించి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి నా ర్యాంక్ కార్డ్ అనమాట. ఇందులో నా మార్క్స్ అట్లాగే నా ర్యాంక్ అయితే ఉంది. సో మీ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో దాని కింద కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్లోనే మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది అయితే మెన్షన్ చేశారు. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని అందులో 3rd పాయింట్ ఉంటుంది. సో దాంట్లో మీరైతే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అనేవి చూడవచ్చు. సో ఇక్కడైతే మనకి మెయిన్గా అడిగింది ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని అడిగాడు అనమాట. మీరైతే ఇదైతే క్లియర్గా చదివి మీరు అన్నీ కూడా రెడీ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనకి ఏపీపీసీకి సంబంధించి ర్యాంక్ కార్డు అట్లాగే హాల్ టికెట్ ఉండాలి. అప్లికేషన్ ఫామ్ అయితే అవసరం లేదు, ఇవి అయితే ఉండాలి. ఇవి 2 ర్యాంక్ కార్డు, హాల్ టికెట్. 2nd వచ్చేసి టీసీ అయితే ఉండాలన్నమాట, ఒరిజినల్. తర్వాత వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ప్రూఫ్ అనేది అయితే ఉండాలి. అది కూడా ప్రొవిజనల్ 1 లేదా సిఎంఎం కానీ సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ కానీ అయితే ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి మనకి 10th ఉండాలి. అట్లాగే స్టడీ సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో 9th నుంచి మన హైయర్ క్వాలిఫికేషన్ డిగ్రీ వరకు ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్లే ఉండాలి. ఇక్కడ మనకి పైన కూడా మెన్షన్ చేశారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని. సో అవే ఉంటే బెటర్ అనమాట. నార్మల్గా అయితే జెరాక్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఒరిజినల్ ఉంటేనే బెటరు. మనకి ఏ ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం క్లియర్గా అయిపోతుంది అలాట్మెంట్ అనేది. సో మీరైతే మ్యాక్సిమం ఒరిజినల్స్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాని తర్వాత వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. ఎవరు ఫీ రిమర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రం 2024కి సంబంధించిందే ఉండాలి. మీరు రిజిస్ట్రేషన్ టైంలో పాతది అప్లోడ్ చేసినా కానీ ఇప్పుడైతే మాత్రం మీరు కొత్తది కూడా అప్లోడ్ తర్వాత కొత్తది కూడా ఇవ్వచ్చు అనమాట. తర్వాత స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్, ఎన్సీసీ వాళ్ళైతే ఎన్సీసీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు, పీహెచ్ వాళ్ళు అయితే వాళ్ళ సర్టిఫికేట్స్,
అన్నీ అయితే కూడా ఒరిజినల్సే క్యారీ చేయాలి. తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీ సర్టిఫికేట్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన ఆధార్ కార్డ్, అట్లాగే మన ఫొటోస్తో పాటు మన పేరెంట్స్ ఫొటోస్, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ ఒకటి జెరాక్స్ అయితే ఉండాలన్నమాట. పేరెంట్స్ ఇద్దరి అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు కూడా మనకి జెరాక్స్ అయితే ఉండాలన్నమాట. సో మెయిన్ అయితే మాత్రం ఇక్కడ చూపించినవన్నీ ఒరిజినల్స్ అయితే ఉండాలి. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ జెరాక్సెస్ అయితే మాత్రం ఇవన్నీ కూడా సెట్ వైజ్గా ఉండాలన్నమాట. ఎక్స్ట్రా కాపీస్ తీసుకుని అయితే ఉండాలి. సో ఇవన్నీ వెరిఫై చేసి టీసీ ఒకటైతే తీసుకుంటారు.